అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. మత బోధకుడు కేఏ పాల్ గారు అనేక సంవత్సరాల తర్వాత, నాకు తెలిసినంత వరకు సుమారు 10 సంవత్సరాలు పైగా ఆయన ప్రేయర్ మీటింగ్స్ ఏమీ కూడా ఎక్కడ అంటే నాకు తెలిసినంత వరకు లోకల్గా మనకి ఉభయ రాష్ట్రాలు పెట్టినట్టు లేదు. సో ఆయన పీస్ ప్రేయర్ అని ఆయన ప్రపంచ శాంతి కోసం ప్రేయర్ మీటింగ్ని ఈ నెల 24వ తారీఖుని హైదరాబాదులో జిమ్ఖానా గ్రౌండ్లో పెడతా ఉన్నారు. దానికి అనేక మంది అంతర్జాతీయ దైవ సేవకులు, జాతీయ రాజకీయ నాయకులతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న అనేక క్రైస్తవ సంస్థలకి చెందిన బిషప్స్, పాస్టర్స్ అందరూ కూడా వస్తున్నారని మనకి తెలిసింది. సో ఈ రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది కేఏ పాల్ గారు ఏర్పాటు చేసిన 24వ తారీఖు సాయంకాలం 4 గంటలకి హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే కేఏ పాల్ గారు ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారారు, కానీ మనకు తెలుసు గతంలో ఆయన ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇప్పటికీ ఆయన అదే స్థానం. ఆయన తాలూకా నీడ తగిలితే చాలు అనుకున్న ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఆయన తాలూకా ప్రేయర్ పవర్స్ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కుట్రలు పన్ని కుతంత్రాలతో ఆయన్ని ఒక రకంగా చెడ్డ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మనకి అప్రస్తుతం అవసరం లేదు. కాబట్టి దయచేసి సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచ శాంతి సభల కోసం 24వ తారీఖుని హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్కి వెళ్ళండి, ఆశీర్వాదాలు పొందండి. ఆ ప్రేయర్ మీటింగ్ని మీరు సక్సెస్ చేయమని కోరుతా ఉన్నాను. మీ కాగడ వినయ్.